శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. ఎవరైనా నాయకుడు అరెస్టు అయితే ఖచ్చితంగా ఇతను ఎమ్మెల్యే అవుతాడు, లేదా ఇతను ఖచ్చితంగా సీఎం అవుతాడు అని చెప్పి ఒక అంచనాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. ఏది ఒక సింపతి మీద పార్టీ వర్గాల్లో క్యాడర్లో కావచ్చు, లేదా అవుట్సోర్స్ ఇప్పుడు మనకి న్యూట్రల్ ఓటర్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా మానిటర్ చేస్తూ అరే ఇతనికి హింసిస్తున్నారు అని ఒక సింపతి వర్కౌట్ అయ్యి రేపొద్దున రాబోయే ఎలక్షన్లకి ఇవన్నీ కూడా లీడ్లు. ఇప్పుడు ఈ టాపిక్లో అంబటి గారి ప్రస్తావన తీసుకుందామండి. అసలు అరెస్ట్ అయిందే ఒక దరిద్రమైన కాజ్ మీద అరెస్ట్ అయ్యారు. అసలు సింపతి అనేది వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ మీరు కోర్టుకు వచ్చే ప్రతి సందర్భంలో చూసుకోండి అంబటి గారిది. రీసెంట్గా మళ్ళీ 14 రోజులు రిమాండ్కి సంబంధించిన దాంట్లో అతను చేసిన హావభావాలు, ఏది పుష్పకు సంబంధించింది, తగ్గేదే లేదన్నట్టుగా. దీనివల్ల ఓకే వాళ్ళ క్యాడర్లో పులి సింహం అనుకోవచ్చు, కానీ మిగతా ఓటర్స్ అందరు కూడా వాళ్ళ వైఎస్ఆర్సీపీలోనే ఓటర్స్ ఉంటారుగా, అన్నీ గమనిస్తూ ఉంటారుగా, ఏంటా ఈ దరిద్రం అని చెప్పేసి అనుకుంటా ఉంటారుగా. ఆ మార్పులు ఉండవా? మీరు గమనించుకుంటే అసలు సిసలు పులి, ఆ పులి దాని గాండ్రింపు, దాన్ని నీడ చూస్తేనే ఎవరికైనా వెన్నులో వణుకు మొదలవుద్ది. పులిని చూడవసరలా, పులి వస్తుందిరా అని దాని గాండ్రింపు విని దాని నీడ మన కళ్ళతో చూస్తేనే మనకి అరికాల్లో నుంచి తల వెంట్రుక చివరి దాకా వణుకు మొదలవుద్ది. ఎందుకంటే క్రూర జంతువు పాశవికంగా దాడి చేస్తుంది, దానితో ఢీ కొట్టగలిగే శక్తి సామర్థ్యాలు మనకు ఉండవు కాబట్టి. కానీ ఆ పులిని చూసి ఇంకొక నక్క వాతలు పెట్టుకుందనుకో, వాతల వరకు అయితే ఓకే, కానీ ఆ రాజసం, ఆ టీవీ, ఆ గాండ్రింపు, ఆ పంజాకుండే ఆ శక్తి నక్కకి ఎక్కడి నుంచి వస్తాయి? వాతల వరకు పెట్టుకోవచ్చు. కరెక్ట్. ఇక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని అతని సహజత్వానికి భిన్నంగా పులి అనే చట్టంలో ఇరికిచ్చేశాడు. ఆ ఇరికిచ్చేసేటప్పటికి ఇప్పుడు అంబటి రాంబాబు కొత్తగా నేను పులిని అని చెప్పని ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే అతను కూడా ఊహించలా ఈ విధమైన ఒక ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి తనకి ఆపాదిస్తాడు అని చెప్పని. ఇప్పుడు మనకందరికీ తెలిసిన రాంబాబు ఫస్ట్ నుంచి కూడా సంబరాల రాంబాబు అనేవాళ్ళం. ఇంకా ఏదో రకరకాల వ్యాఖ్యానాలు కూడా ఉండేవి అతని గురించి. సరే, అవి అయితే మనం ప్రస్తావించాం. కానీ అతను భోగి సందర్భంగా చేసే నాట్యాలు, అతని సరదా అయిన వ్యాఖ్యానాలు, అదే సందర్భంలో ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత కూడా వాళ్ళ కార్యకర్తలతో జరిపిన సమావేశాల్లో కూడా చాలా బోల్డ్గా అతను ఇచ్చిన స్టేట్మెంట్లు, ఏదో మనకి ప్రతికూల ఫలితాలు వస్తాయి అని అనుకున్నాం, కానీ ఇంతింత ఘోరంగా ఓడిపోతామని అనుకోలేదు. అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నా కూడా ప్రజాభిప్రాయం ఎలా ఉంది, కూటమిగా వాళ్ళకి ఎటువంటి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, మాకు ఎటువంటి ఫలితాలు రాబోతాయి అనేది వాళ్ళకి ఒక రియలైజేషన్ ఉంది. కానీ దాన్ని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించుకోవాలి కాబట్టి ఆ గాంభీర్యాన్ని ప్రదర్శించారు. కాకపోతే ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి అనేది వాళ్ళు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు. కాదు ఇంతింత భారీ మెజార్టీలతో ఓడిపోతాం అనేది వాళ్ళకి అర్థం కాల. ఆయనే చెప్పుకున్నాడు, నేను 30,000తో ఓడిపోయానని 4 రోజులు ఇంట్లో నుంచి బయటికి రాలేదు. తర్వాత ఒకసారి ఆలోచించుకుంటే ఒక్కోడు 90,000, 70,000, 80,000తో ఓడిపోయిన వాళ్ళని చూసుకొని పర్వాలేదు, నేను ఇంకా చాలా మెరుగు, నేను 30,000తో ఓడిపోయానని చెప్పని నాకు నేను సమాధాన పరుచుకున్నా అనే ఆ బోల్డ్ స్టేట్మెంట్లు నిజంగా అసలు అంబటి రాంబాబు నైజం అదే. కాకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతన్ని బూతులు తిట్టించే స్థాయికి ఉద్దేశపూర్వకంగా అంబటి రాంబాబు వ్యక్తిత్వానికి భిన్నమైన ప్రవర్తింపజేస్తా ఉన్నాడు. ఎందుకంటే తిరుపతి కుటుంబ సమేతంగా దర్శనానికి వెళ్ళి వెంగమాంబ అన్న సత్రంలో అతను భోజనం చేసి సహజంగా అతని మనసులో నుంచి వచ్చిన మాట అది. ఎందుకంటే అప్పుడే దైవ దర్శనం చేసుకొని వచ్చాడు, కుటుంబ సమేతంగా ఉన్నాడు, రాజకీయ పార్టీ కార్యకర్తలతో లేడు.
కుటుంబ సమేతంగా ఒక ఆధ్యాత్మిక డెఫినెట్గా ఆ చింతన ఉంటుంది. ఆయనే కాదు, మనం అందరమైనా సరే ఒక టెంపుల్కి వెళ్ళి మనకు మంచి దర్శనం దక్కి ఆ బయటకు వచ్చి ఆ ప్రసాదం స్వీకరించాక ఆ టైంలో మనకి ఎంత కాదనుకున్నా కూడా ఆ స్పిరిచువల్ థాట్స్లోనే మనం కూడా ఉంటాం. అదే విధమైన భావంతో అతను ఎంత చక్కటి భోజనం, ఎంత నీట్గా వీళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు, ప్రతిరోజు ఇన్ని వేల మందికి ఇక్కడ ఇంత శుచిగా ఇంత రుచిగా వీళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పని మనస్ఫూర్తిగానే అతను ఆ వీడియో ప్రజెంట్ చేశాడు. కానీ దాన్ని చూసి తట్టుకునే ఔదార్యం జగన్మోహన్ రెడ్డిలో లేదు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే ఎదుటివాడింట్లో వాళ్ళు ఏదో సంతోషంగా శుభకార్యం చేసుకుంటున్నా సరే వాళ్ళ ఇంట్లో పిండాకూడు వండుకొని తింటున్నారన్న మాటలే మాట్లాడాలనేది ఇతని ఆలోచన. అంటే కంప్లీట్ నెగిటివిటీ మూర్తిభవించిన నైజం జగన్మోహన్ రెడ్డిది. అతనితో సహవాస దోష పర్యవసానం ఇవాళ సాక్షాత్తు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి 3 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యి కేంద్ర మంత్రిగా పనిచేసిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి స్థాయి వ్యక్తిని ఆయన చదువు, ఆయన వయసు, ఆయన హోదాలకి గౌరవం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్లేనరీ జరిగిన సందర్భంలో రోజా దగ్గరికి వెళ్ళి చంద్రబాబుని తిట్టమని చెప్పు అని ఒక కొరియర్ బాయ్కి ఇచ్చినట్టు ఆదేశాలు ఇచ్చాడు. అంటే అంత సంస్కారహీనపు ప్రవర్తన జగన్మోహన్ రెడ్డి అతనిలో నిలువెల్లా నిండిపోయింది. అటువంటి వ్యక్తి వాళ్ళ అంబటి రాంబాబుని నువ్వు చంద్రబాబుని తిట్టు, నువ్వు అప్పుడు చంద్రబాబును పొగిడావు కదా, నువ్వే తిట్టాలి ఇప్పుడు అనే ఒక కంపల్షన్ క్రియేట్ చేసిన పర్యవసానం ఒక స్ట్రాటజికల్గా ఒక టాస్క్ అతనికి ఇవ్వబడింది. అతనికి ఇచ్చిన టాస్క్ మేరకు అతను తిడుతుంటే కారులో ఉన్న వాళ్ళే దాన్ని రికార్డు చేసి అతను కారులో ఉన్నాడు, కారులో అతను తిట్టేది బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? కారులో గ్లాసెస్ ఎత్తేసి ఉంటాయి, కారులో ఏం జరుగుతుంది అనేది బయట వ్యక్తులకు ఎట్లా తెలుస్తుంది? కారులో ఉన్నాళ్లే రికార్డు చేయడం చూసాం మనం. ఆ రికార్డు చేసిన దాన్ని బయట ప్రపంచానికి ఎవరు విడుదల చేశారు? దాన్ని ఆ కారులో ఉన్నాళ్లే విడుదల చేశారు. అంటే అంబటి రాంబాబు తిట్టడం అనేది అతనికి ఇచ్చిన ఎజెండా, దాన్ని బయటకు పబ్లిసిటీ చేయటం అనేది అతనికి ఇచ్చిన ఎజెండా. కాబట్టి ఏంటంటే ఇవాళ అతనిని ఒక బలిపశువుగా, అతను ఒక సంస్కారహీనుడిలాగా, ఇవాళ 3 ఆడపిల్లల తండ్రి అతను, పైగా అతను ఆడపిల్లల అభిష్టాన్ని గౌరవించి వాళ్ళు కోరుకున్న వ్యక్తులతో పెళ్లిళ్ళు చేశాడు. అంటే ఖచ్చితంగా అతను ఫ్యామిలీ వాల్యూస్, ఆ బిడ్డలు వాళ్ళ ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చినాడే కదా. ఎగ్జాక్ట్లీ. అది అంటే మామూలు వాళ్ళు అయితే ఏం చేస్తారు, నేను ఈ స్థాయిలో ఉన్నా, నా కూతుళ్ళు అయ్యుండి మన కులపోడిని కాకుండా మీరు వేరే వాళ్ళని చేసుకుంటే నేను మీ అభిప్రాయాన్ని గౌరవించాలా? మనం చూసాం కదా, పరువు హత్యలు జరిగిన తీరు చూసాం కదా మనం. అవును. ఇవాళ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ విధమైన క్రూరత్వాన్ని ప్రదర్శించో, ఇవాళ ఇట్లా తగ్గేదేలే అని సవాళ్లు విసిరే నైజం అయితే ఆ బిడ్డల అభిప్రాయాలకు ఎందుకు గౌరవం ఇస్తాడు అతను? ఖచ్చితంగా గౌరవం ఇడు. అవసరమైతే మిమ్మల్ని చంపేస్తా, మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి రా, మీ కాళ్ళు ఎరగొడతా, వాడెవడో వాళ్ళంతా తేలుస్తా, ఈ విధంగా హోంకరిస్తారు. కానీ అతను ఆ విధమైన యాటిట్యూడ్ ప్రదర్శించలేదుగా, బిడ్డల అభిప్రాయాలకి గౌరవం ఇచ్చాడుగా. ఇప్పుడు ఆ వచ్చిన అల్లుళ్ళని సాధారణంగా కుటుంబంలో తన సొంత బిడ్డలతో సమానంగా చూసుకుంటున్నాడుగా. అంటే ఆ విధమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఇవాళ ఒక సంస్కారహీనుడిలాగా సమాజం ముందు నిలబెడుతుంది జగన్మోహన్ రెడ్డి. అతను విసిరిన ఉచ్చులో పడి ఇతను గిలగిల్లాడుతా తన స్థాయిని తాను తగ్గించుకుంటున్నాడు. ఇవాళ యాక్చువల్గా ఇప్పుడు ఈ లాటరీ ఇష్యూ ఉంది. ఈ లాటరీ ఇష్యూ సంక్రాంతి సంబరాలు జరుపుకోవటాన్ని ఎవరు తప్పుపట్టరు. ఆ సంక్రాంతి సంబరాలు జరుపుకునే క్రమంలో మేమందరం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే, అందరం మీతో మాతో అందరం గ్రామాల మూలాల నుంచి వచ్చిన వాళ్ళే. మనం ఏం చూస్తాం, సంక్రాంతి వస్తే మనకి వెనకటి నుంచి కూడా ఊళ్ళల్లో పోటీలు ఉంటాయి, ఎడ్ల పందాలు జరుగుతాయి, కోడి పందాలు జరుగుతాయి, లేదు అని అంటే బండి లాగుడు పందాలు ఉంటాయి. మనుషులు అంటే ఎడ్ల బదులు బండి రాదారు కట్టడం అంటారు, బండి చక్రాలు కట్టేసేసి మనుషులు ఎవరు ఎక్కువ దూరం లాగగలుగుతారు అని చెప్పని బరువైన వడ్ల బస్తాలు మోసే పందాలు ఉంటాయి, సైకిల్ పందాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలు ఈ రకరకాల పోటీలు ఉంటాయి. వాటిని నిర్వహించడం మనం సరదా వెనకటి నుంచి గ్రామాల్లో ఇవన్నీ జరిగేవే. అంబటి రాంబాబు కూడా అతను భోగిమంటేసి సరదాగా డ్యాన్స్ చేయటం, ఈ పందాల నిర్వహణ ఎవరు తప్పట్టేవాళ్ళు కాదు. కానీ ఈ లాటరీ వ్యవహారం వచ్చేటప్పటికి లాటరీ పెట్టొచ్చు, కానీ దాన్ని స్వచ్ఛందంగా
నీ కార్యకర్తలో, నీ అభిమానులో, నీ పిలుపు మేరకు స్పందించే ప్రజలు ఆ టికెట్లు కొనుక్కుంటే ఎవరు ఆక్షేపించేవాళ్ళు కాదు. కానీ ప్రభుత్వం నీ చేతిలో ఉందని, అధికారం నీ చేతిలో ఉందని, వాలంటీర్లు నీ చేతిలో ఉన్నారని చెప్పని ప్రభుత్వం ద్వారా 1వ తారీఖు రోజు పేదలకు పంపిణీ చేసే పెన్షన్లలో డబ్బులు మినహాయించి ఆ టికెట్లు వాళ్ళకి బలవంతాన్ని అంటగట్టడం అనేది 100% ఆక్షేపణీయం. ఎందుకంటే ఇవాళ వృద్ధులు నెల రోజుల తర్వాత మళ్ళీ 1వ తారీఖు ఎప్పుడు వస్తా అని ఇవాళ పెన్షన్ తీసుకున్నాక మళ్ళీ 1వ తారీఖు దాకా ఆశగా ఎదురు చూసే జీవితాలు వాళ్ళవి. పని చేసుకునే వయసు దాటిపోయి ఉంటుంది, అనారోగ్య సమస్యలు ఉంటాయి, ప్రతి రూపాయికి వాళ్ళు బిడ్డల మీద ఆధారపడలేని పరిస్థితి, ఆత్మగౌరవ సమస్య తలెత్తా ఉంటుంది. ఒక హోటల్కి వెళ్ళి 2 ఇడ్లీ తినాలన్నా కూడా కొడుకుని అడుక్కోవాలా, కోడలను అడగాలా అని చెప్పనే ఇబ్బందికర పరిస్థితిలో ఉంటారు. అదే ఈ పెన్షన్ డబ్బులు చేతిలో ఉంటుంటే కొంత వాళ్ళకి వెసులుబాటు, ప్రతిదానికి పిల్లల మీద ఆధారపడని అవసరం లేదనే ఆత్మగౌరవం, కొంత ఆత్మవిశ్వాసంతో బతకగలిగే పరిస్థితులు. అటువంటి వాళ్ళ దగ్గర నీకు 200 కావచ్చు అది, కానీ వాళ్ళకి ఆ 200 కూడా చాలా పెద్ద అమౌంట్. అది ఏ కాఫీ హోటల్లోనో రోజుకొక 10-20 రూపాయలు చొప్పున 10 రోజులు బకాయి తీర్చుకునే ఆస్కారం ఉంటుంది. అది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ పెన్షన్ రాగానే ఇస్తానయ్యారంటే ఊళ్ళలో అప్పిస్తారు, ఏ టీ స్టాల్లోనూ అప్పులు ఇస్తారు వాళ్ళకి. ఆ మందుల షాపుల్లో మందులు కొనుక్కొని ఉంటారు, వాళ్ళకి అప్పులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి దగ్గర ఈ బలవంతాన ఈ లాటరీకి టికెట్లు అంటగట్టడం ఒక నేరం. అది అధికారాన్ని దుర్వినియోగపరిచి, నువ్వు మంత్రి కాకపోతే, నువ్వు అక్కడ శాసనసభ్యుడు కాకపోతే వాలంటీర్లు నీ మాట ఎందుకంటారు? వాలంటీర్లు బలవంతాన వాళ్ళ దగ్గర నుంచి పెన్షన్ డబ్బుల్లో ఇవి మినహాయించుకొని టికెట్ చేతిలో పెట్టగలిగే ధైర్యం వాళ్ళు ఎలా చేయగలుగుతారు? కాబట్టి అక్కడ నువ్వు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డావు, ఆ నేరం మీద నువ్వు అరెస్ట్ అయ్యావు. ఒక రకంగా ఈ విధమైన అధికార దుర్వినియోగానికి పాల్పడటం వల్ల ఇవాళ నేను జైలు పాలవుతున్నానని చెప్పని సిగ్గుపడాలి. దానికి ఏదో వీరత్వం చేసినట్టు, ఏదో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నట్టుగా. అంటే మామూలుగా అయితే అతను సిగ్గుపడేవాడే, కానీ నేను ఇందాక చెప్పా కదా, అంటే వాతలు పెట్టబడ్డ ఇతనికి పులిలాగా కనిపించడం కోసం, ఇవాళ పులిలాగా భ్రమింపజేయడం కోసం ఇతను కూడా తిప్పలు పడతా ఉన్నాడు. నువ్వెన్ని తిప్పలు పడ్డా ఇవాళ నీ వ్యక్తిత్వం ఇవాళ ప్రజల్లో పలచన చేయబడింది. నీ స్థాయి నీకు నువ్వు ఇటువంటి చర్యలతో ఇంకా తగ్గించుకుంటున్నావు. ఇప్పటికైనా సరే రియలైజ్ అయితే జగన్మోహన్ రెడ్డి ఉచ్చులోంచి నువ్వు బయట పడితేనే అతను తన అవసరాల రీత్యా తన చెల్లిని తల్లిని అతను మెడబట్టుకొని బయటికి నెట్టిన వ్యక్తి. తన సొంత చిన్నాన దారుణ హత్యకు గురైతేనే ఆ హత్య కేసులో సూత్రధారులు పలానా వాళ్ళని చెప్పి నిర్ధారణ చేయబడితే వాళ్ళకు అండగా నిలబడి తన సొంత చిన్నాన్న కుమార్తెని వ్యక్తిత్వానికి పాల్పడుతున్న వ్యక్తి. అతనికి నిలువెల్ల రాజకీయం, తన అధికారము, తన స్వార్థం, తన కేసుల నుంచి బయటపడటం తప్ప కుటుంబ విలువలే పాటించిన వ్యక్తి నిన్నేదో రాంబాబు అన్నా అన్నాడు కదా అని చెప్పని, నిన్నేదో టైగర్ అన్నాడు కదా అని చెప్పని నువ్వు మురిసిపోయి నువ్వు టైగర్ లాగా భ్రమింపజేయడానికి ప్రయత్నం చేసి ఈ విధమైన చర్యల వల్ల నీ స్థాయి ఇవాళ ప్రజలలో ఇప్పటికే పలసరైన స్థాయిని మరింత పలచన చేసుకుంటున్నావు. ఆలోచించుకో రాంబాబు గారు.